వాగి వాగి నా నోరు పడ్డాయి కానీ ఈ ఇంట్లో ఒక్క ఆడదానికైనా బుద్ధి ఉందా అంట. ఏమిటే శాంత పాచిమోహంతో ప్రారంభించావు? అలా మీరు ఉండండి, తిండి కనపడ కళ్ళు మళ్ళీ నేను చూస్తుంటాను. నీ భుజం మీదే ఉంది కదే. ఉంటా ఉండి మీరు ఊరుకోండి. నిన్న రాత్రి అనగా భోజనం చేశానే, తెల్లవారి ఇంత కాఫీ పలహారం ఇవ్వాలని ఒక్క ఆడదానికైనా జ్ఞానం ఉందా అంట. ఇప్పుడే కదా మొహం గడుపుకొచ్చావు, తెస్తారు. వాళ్ళు ఏదో పనులు చేస్తూ ఉంటారు భోజనం. ఇంట్లో పని మనిషి, తోటలో పని మనిషి, దొడ్లో పని మనిషి, వంట కమిషను, వడ్ల కమిషను, గాలి కమిషను, అన్నింటికి మిషనే. ఇంకా వీళ్ళు ఏమిటి చేసేది? వండుకోవడం, మింగడం, ఇంతేగా. ఈ మాత్రం దానికి ఆపసోపాలు, కోపతాపాలను. మా కాలం నాడు మిషన్లు అన్నీ ఉన్నాయా? నేను చేయలేదు చాకరీ. అత్తయ్య గారు ఏమే, అత్తయ్య గారు దుత్తయ్య గారు అనుకుంటూ దొంగల పడ్డ 6 నెలల కుక్కలు పడినట్టు ఇప్పుడు లేచి వస్తున్నావా? వాళ్ళు నీకంటే ముందే లేచారే. కాఫీ పలహారం తయారు చేసుకొస్తుంది. ఇదిగో తగుదనమాన ప్రతి విషయంలో మీరు తగ్గొస్తాను.